ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖకు ప్రధాని మోడీ స్పందించారు. చామల రాసిన లేఖ అందినట్లు తెలిపిన ప్రధాని కార్యాలయం మెట్రో విస్తరణ చర్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించింది. మెట్రో రైల్ రెండో దశపై మోడీకి లేఖ రాశారు ఎంపీ చామల. హైదరాబాద్లో మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా పీఎంఓ సానుకూలంగా రెస్పాండ్ అయింది. తెలంగాణలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మనకున్నటువంటి చిత్తశుద్ధి, మనం ఏదైతే మంచి జరగాలని 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే మనం అసెంబ్లీలో ఆమోదించుకొని వస్తున్నామో ఆ బిల్లును ఇక్కడ ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి ఎంత బాధ్యత ఉందో మనకు అతి త్వరలో తెలవబోతుంది. ఎందుకంటే ఆ బిల్లును ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఓబీసీ కులగణన చేయడానికి కారణం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచినప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకొని ఏదైతే జనగణనలో ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళకు రిజర్వేషన్లు కూడా దక్కాలన్న ఒక ఉద్దేశంతో ఆయన నినాదం తీసుకున్నప్పుడు మా రాష్ట్రంలో అధికారంకి రాగానే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాకు గర్వకారణము మా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఒక సాంకేతికంగా ఒక పద్ధతిలో ఈ యొక్క కులగణన చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. తెలంగాణ రోజు భారతదేశంలో రోజు చర్చించుకునే విధంగా తెలంగాణలో పాలన ఉంటుంది. తెలంగాణ ఇప్పుడు కొత్త తెలంగాణ మోడల్. ఒకప్పుడు రోజు ప్రధానమంత్రి గారు డయాస్ల మీద గొప్పగా ఆయన గుజరాత్ మోడల్ గురించే, ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి లాగానే గుజరాత్ మోడల్ గురించి చెప్తుండు. అసలు టోటల్ భారతదేశమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఈరోజు తెలంగాణ కూడా తెలంగాణ మోడల్ చేయాలన్న పట్టుదల రేవంత్ రెడ్డి గారికి ఉంది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాకు సహకరించాలి. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మేము పెట్టిన నిధులన్నీ సక్రమంగా జరగాలన్నా కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మస్ట్. మాకు రావాల్సిన నిధుల్ని ఎక్కడ ఆపకుండా బీజేపీ ఎంపీలు కూడా దీని గురించి ఈరోజే కదా రేపటికల్లా తెలుస్తుంది ఎంతమంది పాజిటివ్ మాట్లాడుతారో ఎంతమంది నెగిటివ్ మాట్లాడుతారో. దీని మీద పాజిటివ్ నెగిటివ్ల కంటే ఇది పెట్టింది ప్రజల కోసం, ఇది పెట్టింది రేవంత్ రెడ్డి గారి ఆస్తుల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ ఆస్తుల కోసం కాదు, ఇది ప్రజల కోసం పెట్టినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో ఏదైతే కూర్పు జరిగిందో వీటిని సహకరించే విధంగా ప్రతి ఒక్కరు గెలిపిందిన వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచినా కానీ వాళ్ళందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి.